హాయ్ గుడ్ మార్నింగ్. నేను మీ గణేష్ మాస్టర్. మనకు పర్సంటేజెస్లో ప్రీవియస్ ఇయర్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ అనేవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. ఈ ట్రిక్స్ అనేది మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియజేయండి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళినట్టయితే ఏ టీమ్ విన్స్ 45 గేమ్స్. ఒక టీం అనేది 45 గేమ్స్ అనేది విన్ అయ్యిందంట. విచ్ వాజ్ 60% ఆఫ్ ద టోటల్ గేమ్స్. టోటల్ గేమ్స్లో ఇది 60% అనమాట. గేమ్స్ విన్ అయిన గేమ్స్ ఏమో టోటల్ గేమ్స్లో 60% విన్ అయ్యాయి. హౌ మెనీ గేమ్స్ డిడ్ ద టీమ్ ప్లే. ఎన్ని ఆ టీం అనేది ఆడింది అంటే ఆడిన గేమ్స్ అనేది 100% అనమాట. కానీ అవి 45 గేమ్స్ మాత్రమే విన్ అయ్యాయి. అది ఎంత పర్సెంటేజ్ అన్నాడు? 60% అన్నాడు. మరి 100% ఎంత అంటే 60 నుంచి 100% పెరిగింది కాబట్టి ఈ 45 నుంచి కూడా ఇది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటుందన్నమాట. అప్పుడు ఏం చేయాలి? ఈ రెండు క్రాస్గా మల్టిప్లై ఏం చేస్తే దీంతో డివైడ్ చేయాలి. అంటే 45 × 100/60. 15 3s 15 4s 4 1s 425s 325s 75 గేమ్స్ అనమాట. 75 గేమ్స్ ఎక్కడుంది మనకి? బి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్.